भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 194వ పేజీ 6వ అధ్యాయం 4వ ఖండం మొదటి మంత్రం యదగ్నే రోహితం రూపం తేజస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్కృష్ణం తదన్నం యత్కృష్ణం తదన్నస్య అపాగాదగ్నేరగ్నిత్వం వాచారంభణం వికారో నామధేయం त्रीणि रूपाणित्येव सत्यम् సద్విద్య అనే పేరుతో పిలవబడేటటువంటి ఈ అధ్యాయం తత్వమసి అనే మహావాక్యాన్ని ప్రధానంగా తెలియజేస్తున్నది. ఇక్కడ సంవాదము తండ్రి కొడుకుల మధ్య జరిగే సంవాదం. తండ్రి ఉద్దాలకుడు, కొడుకు పుత్రుడు శ్వేతకేతు. తండ్రి జ్ఞాని, తన పుత్రుడికి ఆత్మవిద్యను బోధిస్తున్నాడు. తత్ త్వం అసి, నువ్వు ఆత్మస్వరూపానివే అని చెప్తున్నాడు తండ్రి. ఏ ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లిదండ్రులు ఈ విద్యను పిల్లలకు ఇవ్వాలి. ఇది నిజమైన ఆస్తి. అందుకని ఉద్దాలకుడు తన పుత్రుడికి విద్యను అభ్యసించినప్పటికీ కూడా ఆ పుత్రుడిలో వినయము సంస్కారము వచ్చినట్లుగా కనపడలేదు. జ్ఞానం కనుక వచ్చుంటే, తెలుసుకోవలసినది కనుక తెలుసుకొని ఉంటే వినయం వచ్చి ఉండేది. నిజమైన విద్య వినయాన్ని ఇస్తుంది. ఈ వినయం కనపడడం లేదు అంటే ఈ మనిషిలో అహంకారం ఉన్నది అంటే తెలుసుకోవలసినది తెలుసుకోలేదు అని అర్థం. ఆత్మని తన స్వరూపంగా తెలుసుకొని ఉంటే అహంకారం వచ్చేది కాదు. ఈ జగత్తు మొత్తానికి కారణం ఆత్మస్వరూపమే. ఆ ఆత్మస్వరూపమే నా స్వరూపం అని తెలిసినప్పుడు అహంకారానికి తావెక్కడుంది, చోటెక్కడుంది? కనుక తన పుత్రుడి యొక్క వ్యవహారం చూడగానే, నడవడిక చూడగానే తండ్రి గ్రహించేశాడు. చూడండి ఎంత కుశలతో గ్రహించి, నువ్వు తెలుసుకోవలసినది, అడగవలసినది మీ గురువు గారిని అడిగావా అన్నాడు. ఏమిటి అడగవలసినది అంటే, ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో అది అడిగావా మీ గురువు గారిని అన్నాడు. ఒకటి తెలుసుకుంటే, కారణం తెలుసుకుంటే కార్యాలన్నీ తెలుస్తాయి. అటువంటి విద్యను అడిగావా అంటే, అటువంటి విద్య మా గురువు గారికి తెలియదేమో అన్నాడు. తెలిస్తే నాకు చెప్పకుండా ఎందుకుంటారు, నేను బెస్ట్ స్టూడెంట్ని అన్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, కాదు నాయన, నువ్వు అడగకపోతే చెప్పరు గురువులు, నువ్వు అడిగితేనే చెప్తారు అని అన్నప్పుడు, అప్పుడు శ్వేతకేతు అన్నాడు, నాన్నగారు మీరే చెప్పండి ఆ విద్య, అటువంటి విద్య కనుక ఉంటే, కారణ విద్య, సద్విద్య, ఏది ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లుగానే అవుతాయంటే అసలు అది సాధ్యమేనా అని అన్నాడు శ్వేతకేతు. అసలు అది ఎలా సాధ్యం? ఒక్కటి తెలుసుకుంటే అన్ని ఎట్లా తెలుస్తాయండి? క్లిప్పు తెలుసుకుంటే పుస్తకం తెలుస్తుందా? పుస్తకం తెలుసుకుంటే కంప్యూటర్ తెలుస్తుందా? కంప్యూటర్ తెలుసుకుంటే మరొక విషయం తెలుస్తుందా? అంటే అది తెలుసుకుంటే, ఒక వస్తువు తెలుసుకుంటే ఆ వస్తువే కదా తెలుస్తుంది మనకు. నేను డాన్స్ నేర్చుకుంటే సంగీతం నేర్చుకున్నట్లే, ఆర్ట్ నేర్చుకున్నట్లే ఎట్లా అవుతుంది? 64 కళలు ఉన్నాయి, ఒకటి నేర్చుకుంటే అన్నీ నేర్చుకుంటున్నట్లేనా? అన్నీ నేర్చుకోవాల్సిందే. అది మనకు తెలిసిన విషయం. కానీ
ఉద్దాలకుడు అన్నాడు, అలా కాదు, ఇది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అన్నాడు. అన్నీ తెలుసుకున్నట్లే, ఆ ట్లేలో ఉందంత విషయం, అన్నీ తెలుసుకున్నట్లే అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు ఈ సృష్టి ఏమిటి, అసలు ఈ సృష్టి ఎలా జరిగింది చెప్తున్నారు. ఈ సృష్టిలో ఈ సత్ అనేదే మొదట ఉన్నది. ఈ సృష్టికి పూర్వం సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ తదైక్షత అన్నాడు. ఆ సత్ అనేటటువంటి ఉనికి ఏదైతే ఉందో ఆ చైతన్యం ఐక్షత, అది అనుకున్నదట మనస్సులో. అనేక నామరూపాలుగా అవ్వాలి అని అనుకున్నదట. అనేక నామరూపాలుగా నేను వ్యక్తం కావాలి, ప్రకటన అవ్వాలి అని చెప్పి అనుకున్నదట. ఆ అనుకున్నప్పుడు ఏమైంది, అగ్నిగా ముందు అగ్నిగా మారింది. సత్ అగ్ని అనే రూపంలో కనపడటం మొదలుపెట్టింది. సత్ ప్లస్ అగ్ని. ఏ అగ్ని అంటే సూక్ష్మమైనటువంటి అగ్ని. ముందు సూక్ష్మ భూతాలు పుట్టినాయి. అగ్ని నుంచి చెప్తున్నారు, ఆకాశవాయువు సప్లై చేసుకున్నాం మనం. అగ్ని సత్ ప్లస్ అగ్ని, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఆ సత్తే బ్రహ్మం కనుక బ్రహ్మమే అగ్ని రూపంగా కనపడటం మొదలుపెట్టాడు. అగ్నిగా మారిపోయినాడు, అగ్నిగా పుట్టాడు అన్నాం. చైతన్యమే అగ్ని నామరూపంతో కనపడుతున్నది. ఒక్క నామరూపంతో ఉంటే ఏం బాగుంటుంది, ఇంకొక నామరూపంగా కూడా కనపడతానని చెప్పి మళ్ళీ ఏమైంది, ఆ అగ్ని నుంచే అదే చైతన్యం అగ్ని ఉంటూనే నీరుగా కూడా కనపడడం మొదలుపెట్టింది. నీరు, జలం, సూక్ష్మ జలం. ఇంకా ఇంకా కావాలి, అనేక రూపాణి. నామరూపే వ్యాకరవాణి అనుకున్నది కదా, అనేక రూపాలుగా కనపడాలనుకుంది. మనం ఒకటి కొనుక్కుంటే ఆగుతామా, ఇంకోటి కొనుక్కోవాలి, ఇంకోటి కొనుక్కోవాలి అనుకోవడంలే. అదేవిధంగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచే వచ్చింది మనకు ఈ వాసన, ఆ బ్రహ్మ దగ్గర నుంచే. మళ్ళీ ఆ జలం ఏమనుకున్నదిట అంటే, అక్కడ జలంలో ఎవరున్నారు ఇప్పుడు, బ్రహ్మ లేకపోతే సత్ జల నామరూప, సత్ అగ్ని నామరూప. అగ్ని కారణం అయితే అగ్ని నుంచి జలం వచ్చింది అంటే బ్రహ్మ కంటిన్యూస్గా వస్తూనే ఉంది అన్నిట్లో. అగ్ని సత్ ప్లస్ అగ్ని, సత్ ప్లస్ జలం, జలంగా వ్యక్తమైంది, నీరుగా. ఇప్పుడు ఆ జలం ఏమైంది, మళ్ళీ పృథివిగా వ్యక్తమైంది. ఇప్పుడు 3 భూతాలు వచ్చినాయి, అగ్ని, జలం, పృథివీ, భూమి. ఈ 3 భూతాలు కలిసి సూక్ష్మ భూతాలు ఏమొచ్చింది, సూక్ష్మ శరీరం వచ్చింది. హిరణ్య గర్భుడు సూక్ష్మ శరీరం ఎట్లా వచ్చిందంటే అవన్నీ త్రివృత్కరణం అన్నారు. ఏకైకం త్రివృత్కరణం, 3 వాటి వాటి భాగాలను పంచుకున్నాయి. పంచుకున్నప్పుడు ఆ సూక్ష్మ భూతాల నుంచి సూక్ష్మ శరీరం ప్రపంచం వచ్చింది, హిరణ్య గర్భుడుగా వచ్చాడు. తర్వాత ఏమొస్తుంది, స్థూల భూతాలుగా వచ్చినప్పుడు అక్కడి నుంచి స్థూల ప్రపంచం, స్థూల శరీరం అన్నీ రావడం మొదలుపెడతాయి. ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే మొదట సూక్ష్మభూతం, 3 సూక్ష్మభూతాలు, తర్వాత సూక్ష్మ శరీరం హిరణ్య గర్భ సృష్టి. ఆ సూక్ష్మ శరీరం నుంచే సూక్ష్మ ప్రపంచ, ఈ ప్రపంచం అంతా వచ్చింది. అంటే విరాట్ అంటాం, సూక్ష్మ ప్రపంచం. తర్వాత స్థూల భూతాలు, కంటికి కనపడాలి అంటే ఆ స్థూల భూతాలుగా త్రివృత్కరణం అయిన తర్వాత స్థూల భూతాలు అయినాయి. అవి మనకి కంటికి కనపడేటట్లుగా అయినాయి. ఆ స్థూల భూతాల నుంచి స్థూల శరీరం వచ్చింది. అంతా సమష్టి చెప్పుకోవాలి. సమష్టి స్థూల శరీరం విరాట్ అంటాం. ఆ సమష్టి స్థూల శరీరాన్ని నుంచి ఏమొచ్చింది, స్థూల ప్రపంచం వచ్చింది. ఇదంతా సమష్టి లెవెల్లో. స్థూల ప్రపంచం, సూక్ష్మం, తర్వాత స్థూలం, సూక్ష్మభూతం, సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, స్థూలభూతం, స్థూల శరీరం, స్థూల ప్రపంచం. ఇవన్నీ సమష్టి లెవెల్లోనే, టోటల్ లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో వచ్చినాయి. ఇవి వచ్చినాయి అంటున్నారు, మాకు ఎట్లా కనపడుతుంది కంటికి అంటే, అది అన్నిట్లో అవే అన్నిగా మారిందంటున్నారు కదా. అగ్ని, జలం, పృథివీ, ఆ సద్రూపమే ఈ విధంగా అన్ని అయిందంటున్నారు కదా. అన్నిట్లో ఆ సద్రూపము, ఈ భూతాలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది మాకు అని అంటే, అవి నేరుగా కనపడవు,
వాటికి 3 రంగులున్నాయి. ఆ 3 రంగులు ఎక్కడెక్కడైతే చూస్తావో అది ఉన్నట్లుగా నీకు గుర్తు అన్నారు. లింగం అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఏమేమి రంగులంటే ఎక్కడెక్కడైతే ఎరుపు రంగు ఉంటుందో ఆ ఎరుపు రంగు అగ్నిది అని తెలుసుకో. ఎక్కడెక్కడైతే తెలుపు రంగు కనపడుతుందో ఆ తెలుపు జలం యొక్క రంగు, అది జలం అని తెలుసుకో. ఎక్కడెక్కడైతే నలుపు రంగు ఉంటుందో ఆ నలుపు పృథివీది అని తెలుసుకో. అది చదువుతున్నాం మనం ఇప్పుడు. కనుక ఈ యొక్క సృష్టికి కారణం తెలుసుకోవాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎట్లా వచ్చింది అసలు అని చూసుకుంటూ రావాలి. ఇవన్నీ నిజంగా లేవు లేవు అని చెప్పుకుంటూ పోతే మళ్ళీ సత్తుకి వెళ్ళిపోతాం మూల కారణానికి. అది చదువుతున్నాం ఇక్కడ మనం. యదగ్నేహే రోహితగుం రూపం. ఇప్పుడు మొదట అగ్ని గురించి చెప్తున్నారు. ఇవన్నీ అధిభౌతిక లెవెల్, అది దైవికం అది భౌతికం చెప్పి తర్వాత అధ్యాత్మానికి వస్తారు. సమష్టి వ్యష్టి. సమష్టి సూక్ష్మ శరీరం స్థూల శరీరం, వ్యష్టి సూక్ష్మ శరీరం స్థూల శరీరం, అది తర్వాత వస్తుంది. ముందు సమష్టి గురించి చెప్తున్నారు. ఇందులో ఏం చెప్తున్నారు? మొదట అగ్ని, తర్వాత ఆదిత్యుడు, తర్వాత చంద్ర, తర్వాత విద్యుత్, 4 రకాలుగా చెప్తున్నారు. క్రిందటిసారి మనం 1వ మంత్రంలో యదగ్నేహే రోహితం రూపం. అగ్ని ఎలా తెలుసుకోవాలి? అంతా పంచభూతాలతో చేయబడింది, పంచభూతాలతో అంటున్నారు కదా, ఎక్కడా కనపట్టలేదే అంటావా? నీ శరీరంలో అగ్నితత్వం ఎరుపు రంగు, ఎరుపు రంగులో ఉన్నది రోహిత రూపం అన్నారు. రోహితం అంటే ఎరుపు. ఇప్పుడు మనం ఒక స్ఫటికం ఉందనుకోండి, తెల్లటి స్ఫటికం, దాని పక్కన ఇది పెడితే మందార పుష్పం పెట్టామనుకోండి, తెల్లటి ఎర్రటి మందార పెడితే స్ఫటికం, తెల్ల స్ఫటికం ఎలా కనపడుతుంది? ఎర్రగా కనపడుతుంది. ఆ స్ఫటికాన్ని ఎరుపు రంగు నుంచి దూరం చేస్తే ఇది ఏమవుతుంది? తెల్లగా అయిపోతుంది. మళ్ళీ రంగు లేదు, అది నిజం కాదు. ఆ రంగు తెలుగులో కెంపు రంగు అంటారు, మామిడి చిగురు రంగు. అది నిజంగా దానిది కాదు, అది కనపడింది అట్లా. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన చెప్పబోతున్నారు ఉద్దాలకుడు. తేజసః తద్రూపం. ఆ ఎరుపు రంగు తేజస్సు, అగ్ని యొక్క తేజస్సు అది. తేజసః తద్రూపం. ఆ 3 రంగులు చెప్తున్నారు ఇప్పుడు అగ్నిలో. ఎందుకంటే 3 భూతాలు 3 ఉన్నాయి కదా. అగ్నిలో జలం పృథ్వీ ఉంది, ఎందుకంటే అన్ని కలిసినాయి 3. ఎంత నెంబరు? 1/2, 1/4, 1/4 కదా. ఆ లెక్కలో చూసుకున్నాం. త్రివృత్కరణం, గ్రాసిఫికేషన్. యత్ శుక్లం, అగ్నిలో ఉన్నటువంటి తెలుపు ఏదైతే ఉందో అది జలం అని తెలుసుకో. అగ్నిలో జలం ఎక్కడుందండి అంటావా? అందులో తెలుపు రంగు ఉంది చూసావా, అది జలానికి సంబంధించినది అగ్నిలో. తర్వాత తద్ అపాం. అపాం అంటే నీరు. యత్ కృష్ణం తదన్నస్య. అగ్నిలోనే మన దీపం వెలిగిస్తే చూడండి, అక్కడ నల్లగా కనపడుతుంది, కింద స్టార్టింగ్ పాయింట్లో నల్లగా కనపడుతుంది. మనం జ్యోతి త్రాటక చేసేటప్పుడు చూసాం కదా, ఆ నల్లగా ఉండేది అగ్నిలో ఉందా లేదా? అది ఎవరి రూపం అంటే పృథివీ రూపం. అన్నస్య. అన్నం అంటే ఇక్కడ మనం తినే అన్నం కాదు, భూమి, భూమి యొక్క. అపాగాద్ అగ్నేహే. ఇప్పుడు అగ్ని అంటేనే ఎరుపు, తెలుపు, నలుపు, ఈ 3 ఉంటే అది అగ్ని. ఎప్పుడైతే ఈ ఎరుపు, నలుపు, తెలుపు ఏదైతే ఎందులో అయితే ఉన్నాయో దాన్ని అగ్ని అని పిలిచాం మనం, అంతే. ఈ 3 రంగుల్ని తీసేస్తే అగ్ని ఉంటుందా? వస్త్రం, వస్త్రం అని ఏదంటున్నారు మీరు? దారాన్ని వస్త్రం అంటున్నారు. దారం తీసేయండి, నిలువు దారాలు, అడ్డ దారాలు 2 తీసేస్తే ఎక్కడుంది వస్త్రం? కనుక ఎరుపు, తెలుపు, నలుపు ఏవైతే ఈ 3 రంగులు ఉన్నాయో 3ంటిని కలిపి అగ్ని అని పేరు పెట్టాం. అగ్నిత్వం, ఫైర్నెస్, అగ్ని అని పేరు. ఇప్పుడు ఆ 3ంటిలో నుంచి గొలుసులో నుంచి బంగారం తీసేస్తే, గొలుసులో నుంచి బంగారం తీసేస్తే గొలుసు ఉంటుందా? గొలుసు 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 అంటున్నది ఏమిటది? బంగారం. అగ్ని 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 అంటున్నాం కదా మనం, ఫైర్ 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 అని. అగ్ని ఏమిటి? అగ్ని ఎరుపు, నలుపు, తెలుపు రంగులు 3 కలిస్తే అగ్ని. ఈ 3 రంగుల్ని తీసేయండి. అపాగాత్ అగ్నేహే అగ్నిత్వం. అగ్ని యొక్క అగ్నిత్వం పోతుంది.
గొలుసులో బంగారం తీసేస్తే గొలుసు పోయినట్లుగా అగ్నిలో 3 రంగులు కనుక తీసేస్తే అగ్నిత్వమే ఉండదు, అసలు అగ్ని అనేదే లేదు. 3 ఉంటేనే అగ్ని. అపాగాద్ అగ్నేహే అగ్నిత్వం. మరి ఈ అగ్ని అంటే ఏమిటండి? 3 రంగులు తీసేస్తే అగ్ని పోయిందన్నారు. మరి ఈ అగ్ని అగ్ని అంటున్నాం కదా, ఏమిటండి? వాచారంభణం వికారం. ఆ 3 రంగుల వికారమే వాక్ రూపంగా ఆరంభమైంది నీ నాలిక మీద, నీ పెదవులతో పలుకుతున్నావు. వాచారంభణం. ఆ 3 రంగులు కలిసి నీకు అగ్నిగా కనపడుతున్నాయి. వికార నామధేయం. అగ్ని అని పేరు పెట్టుకున్నావు. ఎరుపుకి నలుపుకి తెలుపుకి కలిపి ఏం పేరు పెట్టావు? అగ్ని అని పేరు పెట్టావు. ఈ 3 తీసేస్తే అగ్ని పోయింది, అగ్నే లేదు. మరి అగ్ని అగ్ని అన్నానే, ఊరికే పలికావు నువ్వు. గొలుసు గొలుసు అనలే, గొలుసు గొలుసు అంటున్నారు. నేను బంగారం తీసుకున్న గొలుసులో నుంచి. గొలుసుందా? ఏమండి మరి గొలుసు అంటే ఏమిటన్నాడు. గొలుసు అంటే ఏమిటి? గొలుసు అంటే ఆభరణం అండి అన్నట్ట. ఆభరణం అంటే ఏమిటన్నట్ట? బంగారం అండి. అప్పుడు బంగారం తెలిసిపోగానే గొలుసు పోయిందా లేదా? గొలుసుత్వం పోయిందా లేదా? గొలుసు ఎక్కడుంది? మరి గొలుసు మాట వాచారంభణం. ఎందుకు వచ్చింది అది? బంగారం యొక్క వికారం వల్ల వచ్చింది. బంగారం యొక్క వికారం అంటే మార్పు. మార్పు చెందడం వలన బంగారం గొలుసుని పేరు వచ్చింది. ఆ పేరుని మనం నోటితో పలుకుతున్నాం అంతే. వాచారంభణం వికారం నామధేయం. ఆ నామధేయం వికారం. వికారానికి నామధేయం పెట్టాం. ఏ వికారానికి? బంగారం గొలుసు అనే వికారానికి. బంగారం గొలుసుగా వికారం చెందింది, మార్పు చెందింది. దానికి నామధేయం పెట్టాం, నామకరణం చేశాం. ఈవేళ మా అబ్బాయి పేరు పెట్టామండి, నామకరణం అన్నాడు. నామకరణం చేశాం మనం. దానికి ఏమిటి సత్యం అంటే వికారం నామధేయం. 3 రూపాణి ఇత్యేవ సత్యం. ఆ 3 రంగులే సత్యం. అగ్ని సత్యం కాదు. 3 రంగులకే నువ్వు అగ్ని అని పేరు పెట్టావు. జెండా 3 రంగుల జెండా అండి. జెండా 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 అంటారు. జెండా అంటే తెలుసు కదా, ఫ్లాగ్, పతాకం. పతాకం పతాకం. జెండా జెండా అంటే ఏముందా జెండాలో చెప్పండి? తెల్ల వస్త్రం, ఆకుపచ్చ, కాషాయ రంగు, 3 పేలికలు, వస్త్రం పేలికలు కలిపి కుట్టారు. దానికి ఏం పేరు పెట్టారు? జెండా. జెండా అనే వస్తువు ఉన్నది అసలు? అక్కడ వస్త్రం తప్ప జెండా అనేది లేదు. సత్యమా కాదా? వికారో నామధేయం. ఏమిటి సత్యం అంటే 3 రూపాణి ఏవ సత్యం. ఎరుపు నలుపు తెలుపు ఏవ సత్యం. కనుక అగ్ని పోయింది. 3 రూపాలే సత్యం, ఎరుపు తెలుపు నలుపు. అట్లాగే యదాదిత్యస్య రోహితం రూపం తేజసస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్య అపాగాదాదిత్యాదాదిత్యత్వం వాచారంభణం వికారో నామధేయం. 3 రూపాణి ఇత్యేవ సత్యం. అదేవిధంగా ఇప్పుడు ఆదిత్యుడు, సూర్యుడు. ఆదిత్యుడు అంటే సూర్యుడు కదా. సూర్యుడు సూర్యుడు అంటుంటాం మనం. సూర్యుడు అంటే ఎవరో తెలుసా? ఆదిత్యుడు అంటే ఎవరో తెలుసా చెప్తున్నారు. యదా ఆదిత్యస్య, సూర్యుడిలో ఎరుపు రంగు చూస్తున్నారా లేదా? ఎరుపు రంగు ఉందా లేదా సూర్యుడిలో? అది ఎవరంటే ఆదిత్యస్య రోహితగుం రూపం. ఆ సూర్యుడు అనేది ఏమీ లేదు, ఆ ఎరుపు రంగుకే సూర్యుడని పేరు పెట్టాం. సూర్యుడిలో ఎరుపు రంగు మాత్రమే కాదు, తేజసః తద్రూపం. అది ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ రంగు, తేజస్సు అంటే ఇక్కడ రంగు, ఎరుపు రంగు, తద్రూపం, దాని రూపమే ఈ ఆదిత్యుడి రూపం. సూర్యుడు అంటే ఎవరండి? ఏ ఎరుపు రంగు అయితే నువ్వు చూస్తున్నావో ఆ ఎరుపు రంగే సూర్యుడు.
ఒక రంగు కాదండి, ఇంకో రంగు కూడా చూస్తున్నాను. ఏం చూసావు? యచ్చుక్లం, ఏదైతే తెలుపు రంగు చూస్తున్నావో సూర్యుడిలో, ఆదిత్యుడిలో, అది నీరు. సూర్యుడిలో నీళ్లు ఎక్కడ కనపడుతున్నాయండి నాకన్నాడు. సూర్యుడిలో నీళ్లు తెలుపు రంగు ఉంది చూసావా, ఆ తెలుపు రంగే నీరు. అపాం అన్నారు. ఆ నీరు ఎందుకంటే అన్ని పంచభూతాలతోనే కదా చేయబడినాయి, ప్రతిదీ పంచభూతాలతోనే కదండి చేయబడింది. అప్పుడు పంచభూతాలు ఎట్లా కనపడతాయి మనకు అంటే, నువ్వు ఎక్కడైతే తెలుపు రంగు చూస్తున్నావో ఆ ఆదిత్యుడిలో అదే నీరు అని తెలుసుకో అన్నారు. నీరు అని తెలుసుకో. తర్వాత యత్ శుక్లం అంటే, శుక్లం అంటే వైట్, తెలుపు. అపాం అంటే అది, తద్ అపాం అంటే అది ఆ నీటి యొక్కది అని తెలుసుకో, నీరు. యత్ కృష్ణం తద్ అన్నస్య, ఏదైతే నలుపు రంగు ఉందో, సూర్యుడిలో నలుపు రంగు కూడా ఉన్నది. ఆ నలుపు రంగు నీకు కనపడుతున్నది, అది భూమిది. అది భూమి ఆ నలుపు రంగులో ఉన్నది సూర్యుడిలో. అందుకని 3 భూతాలదే సూర్యుడు. ఆ 3 భూతాలు కలిగినదే సూర్యుడు. ఆ 3 భూతాలు ఏమిటి? ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు. ఈ 3 రంగులు. అపాగాద్ ఆదిత్యాత్, ఆ 3 రంగులు తీసేయండి ఆ సూర్యుడిలో నుంచి. ఆదిత్యుడు అనే పేరు పెట్టా 3 రంగులకి. ఆ 3 రంగులు తీసేస్తే ఆదిత్యుడి యొక్క ఆదిత్యత్వం పోతుంది. ఆదిత్యుడి యొక్క ఆదిత్యత్వం పోతుంది. మరి ఇంకా ఆదిత్యుడు అంటే ఎవరండి? రోజు పొద్దున్నే లేచి నమస్కారం పెడుతున్నావు అంటే, నువ్వు పేరు పెట్టావు ఆ 3 రంగులకే, ఆ 3 రంగులకే ఈ పేరు పెట్టావు, ఆదిత్యుడు అని పేరు పెట్టావు. వాచారంభణం, 3 రంగుల యొక్క వికారం ఆదిత్యుడు. నామధేయం 3 రూపాణి ఇత్యేవ సత్యం. 3 రూపాలు, నలుపు, తెలుపు, ఎరుపే సత్యం. కానీ ఆదిత్యుడు లేడు, అగ్ని లేడు. ఆ 3 రూపాలకే నీవు ఒక పేరు పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకున్నావు. అదే బంగారానికి గొలుసు అయిపోయింది, ఇప్పుడు గాజులని పేరు పెట్టావు. గాజులని పేరు పెట్టావా లేదా? ఇందాకేమో గొలుసు అని చెప్పాం అగ్నికి, ఇప్పుడేమో ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? గాజులు పెట్టుకున్నావు. అదే బంగారానికి గాజులని ఎట్లా పేరు పెట్టావు? ఇందాక గొలుసుని పెట్టావుగా. లేదండి, ఇప్పుడు గాజుల రంగులో కనపడుతున్నాడు, గాజుల రంగులో కనపడుతున్నాయి, గాజుల రూపంలో ఉంది బంగారం అంటే పెట్టావా లేదా? అదే బంగారం కదా. అవే 3 రంగులు ఇక్కడ ఆదిత్యుడని పేరు పెట్టావు, అంతే. అది వికారం. దేని వికారం? 3 రంగుల వికారం అది ఆదిత్యుడు. అర్థమైందా? 3 రంగులే సత్యం, కానీ ఆదిత్యుడు సత్యమే కాదు, నిజంగా లేడు, ఉన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు. యచ్చంద్రమసో రోహితం రూపం తేజసస్తద్రూపం యచ్చుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్య అపాగాచంద్రాచంద్రత్వం వాచారంభణం వికారో నామధేయం 3 రూపాణీత్యేవ సత్యం. ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. చంద్రుడు చంద్రుడు అంటారు, అసలు ఎవరు చంద్రుడు? చంద్రుడిలో ఎరుపు రంగు చూస్తున్నావు, చూసావా? ఆ ఎరుపు రంగు చంద్రుడు అని పేరు పెట్టాం. ఎరుపు రంగు ప్లస్ తెలుపు రంగు ప్లస్ నలుపు రంగు, 3 రంగులు కలిసి చంద్రుడు అని పేరు పెట్టావు. గొలుసు అయిపోయింది, గాజులు అయిపోయింది, తర్వాత ఏం చెప్పాలి? రింగ్. అదే బంగారానికి రింగ్ అని పేరు ఎందుకు పెట్టావు? ఇప్పుడు గొలుసులో ఉన్నది బంగారమేనండి, గాజులో ఉన్నది బంగారమే, రింగులో ఉన్నది బంగారమే, మరి 3 పేర్లు ఎందుకు పెట్టావు? ఆ వికారం వేరు, ఈ వికారం వేరు. అది పొడుగ్గా వికారం, ఇది రౌండ్ వికారం, ఇది చిన్న రౌండ్ వికారం. తేడా ఉందా లేదా? రింగ్ ఏమో ఇక్కడ పెట్టుకున్నావు, గాజు ఏమో ఇక్కడ వేసుకున్నావు, చైన్ ఏమో మెడలో వేసుకున్నావు. 3 చోట్ల ఆభరణాలు. అగ్ని అంటే ఇక్కడ చూస్తాం ఫైర్, సూర్యుడు అంటే అక్కడ చూస్తాం, చంద్రుడు అంటే ఇక్కడ చూస్తాం, అంతే. అది కూడా అంతే, ఒకే బంగారం లాగా 3 రంగులు. ఏం రంగులు? రంగులు గుర్తున్నాయా? అది మాత్రం మర్చిపోవండి. ఎరుపు, నలుపు, తెలుపు, ఎరుపు, నలుపు, తెలుపు. ఈ 3ంటికి చంద్రుడిలో ఉన్నటువంటి
ఏదైతే ఎరుపుదనం చూస్తున్నావో అది దానికి చంద్రుడని పేరు. ఆ చంద్రుడిలో గనక తెలుపుదనం చూస్తున్నావు జలం, అది జలం. తెలుపుదనం చూస్తే చంద్రుడిలో అది జలానికి సంబంధించింది కానీ చంద్రుడిది కాదు. నువ్వు చేతికి పెట్టుకుని చూసా, కొత్తగా చేయించుకున్నాను ఉంగరం ఉంగరం అన్నారు. ఏంటది నువ్వు చూసేది? బంగారం. ఎక్కడ చేయించుకున్నావు? తంగమాళిగేలు చేయించు. చూసా ఎంత మోడల్ బాగుందిట. ఎంత తంగమాళిగ చేసినా, ఎక్కడ పెట్టుకున్నా, ఏం చేసినా నువ్వు చూసేది ఏమిటి? అగ్ని చూసినా, సూర్యుడిని చూసినా, చంద్రుడిని చూసినా నువ్వు చూసేది ఏమిటో తెలుసా? 3 రూపాణి ఏవ సత్యం. ఏమిటి? ఎరుపు రంగు, నలుపు రంగు, తెలుపు రంగు. అపాం యత్ కృష్ణం తదన్నస్య. ఏదైతే కృష్ణం అంటే నలుపు, ఏ నలుపు రంగు అయితే నువ్వు చూస్తున్నావు అది భూమికి సంబంధించినది. ఈ 3 తీసేసే చంద్రుడిలో నుంచి, చంద్రుడని నువ్వు పిలిచేవి ఆ 3 కలిస్తేనే చంద్రుడు. ఆ 3 రంగుల్ని తీసేస్తే అపాగా చంద్రాత్ చంద్రత్వం. చంద్రుడి నుంచి చంద్రుడిత్వమే పోయింది అవి తీసేసినప్పుడు. బంగారం తీసేస్తే రింగు నుంచి, నేను బంగారం తీసుకుంటా, రింగు పెట్టుకుంటారా? ఎందుకని? బంగారమే రింగు వికారం, రింగు వికారాన్ని చెందింది బంగారం. అదేవిధంగా చంద్రుడు 3 రంగుల వికారమే చంద్రుడు. ఆ 3 రంగులను తీసేస్తే చంద్రుడు అనేదే లేదు అస్సలు. 3 రంగులే సత్యం. తర్వాత ఏమిటి? లైటనింగ్, విద్యుత్. యద్విద్యుతో రోహిత రూపం, యద్విద్యుతో రోహితం రూపం తేజసస్తద్రూపం, యచ్చుక్లం తదపాం, యత్కృష్ణం తదన్నస్య. అపాగాద్విద్యుతో విద్యుత్వం వాచారంభణం వికారో నామధేయం. 3 రూపాణీత్యేవ సత్యం. విద్యుత్ అంటే మెరుపు. ఆకాశంలో వర్షం వచ్చే ముందు మెరుపులు వస్తాయి. ఆ మెరుపులు వచ్చినప్పుడు ఆ మెరుపుల్లో ఎర్రదనం చూస్తాం కదా, తెల్లదనము చూస్తాం కదా, నల్లదనం చూస్తాం కదా. ఆ ఎరుపుదనం, నల్లదనం, తెల్లదనం ఇవన్నీ కూడా ఆ విద్యుత్ అని పేరు పెట్టాం. మరొక పేరు, మరొక ఆకారం. చంద్రాకారం వేరు, సూర్య ఆకారం వేరు, విద్యుత్ ఆకారం వేరు, మెరుపు ఆకారం వేరు. 3 రంగులు చూస్తున్నాం. ఆ 3 రంగులు ఆ మెరుపులో నుంచి విద్యుత్లోంచి తీసేయండి, విద్యుత్ యొక్క విద్యుత్వం పోతుంది. విద్యుత్వం పోయింది అంటే మరి అక్కడ ఏమిటండి ఉన్నది అన్నాడు. అది వాచారంభణం. విద్యుత్ అనేది వాచ ఆరంభణం. నువ్వు పేరు పెట్టావంతే, నిజంగా విద్యుత్ అనేది లేదు. మరి ఏముంది అక్కడ? ఆ 3 రంగులకే విద్యుత్ అని పేరు పెట్టావు. ఇప్పుడు 4 ఆభరణం కావాలి, ఏం పెట్టుకుందాం? గొలుసు అయిపోయింది, గాజులు అయిపోయింది, రింగ్ అయిపోయింది, ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం. ఇయర్ రింగ్స్, ఓకే, ఇయర్ రింగ్స్ స్టడ్స్ పెట్టుకుంటారు కదా, వేరే, అదే బంగారమే. అది బంగారం తీసేస్తే దిద్దులు అనేదే లేదు, రింగులు అనేదే లేదు, చెవులకు పెట్టుకునే ఆభరణము లేనే లేదు కదా, బంగారమే కదా. ఒక బంగారానికే ఇంకొక వికారం, అదొక వికారం. అర్థమైందా? కనుక 3 రూపాణి ఇది ఏవ సత్యం. కనుక సూర్యుడు, అగ్ని, చంద్రుడు, విద్యుత్ ఇవన్నీ కూడా ఆ 3 భూతాలకే ఈ పేర్లు పెట్టాం. అగ్ని, ఏం భూతాలు అవి? అగ్ని, జలం, పృథివీ. వాటిట్లో ఉన్న 3 రంగులు. ఆ 3 రంగులే, మన కంటికి కనపడుతున్న రంగులే ఆ 3 భూతాలు. ఇంత చెప్పిన తర్వాత ఇంకా అవిపోలేదు నాయన, ఏం చెప్తున్నారు తర్వాత చూడండి. ఇట్లాంటి విషయాలు తెలుసుకునే వాళ్ళు మన కుటుంబంలో ఎవరూ లేరు. ఈ సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు. ఎంత గ్యారంటీగా చెప్తున్నారో చూడండి. అంత తెలియగల వాళ్ళే మా ఇంట్లోనండి, మేధస్సులు, సంపన్నులు. చదువుతాం తర్వాత 5వ మంత్రం 197వ పేజీ. ఏతద్ధస్మ వైతద్విద్వాంసః ఆహుః పూర్వే
మహాశాలాః మహాశ్రోత్రియాః ననోద్య కశ్చన అశ్రుతం అమతం అవిజ్ఞాతం ఉదాహరిష్యతీతి హేభ్యో విదాం చక్రుః. ఏతత్ స్మ వై తద్ విదాం ఆహుః పూర్వే. ఉద్దాలకుడు చెప్తున్నాడు, హే శౌనక, మహాశాలాః మహాశ్రోత్రియాః. మహాశాలాః అంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద అన్నదానాలు చేసేవాళ్ళు. పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేస్తే అన్నదానం చేయాలి కదా. అన్నదానం చేయడానికి పెద్ద వంటగది ఉండేది వాళ్ళకి, పెద్ద పాకశాల. అందుకంటే పెద్దవాళ్ళు అందరూ పెద్ద అన్నదాతలు. మహాశాలాః అంటే పెద్ద పెద్ద వంటగదులు ఉన్నవాళ్ళు అని అర్థం. మహాశాలాః అంటే ఇది ఎలా చెప్తుందో చూడండి. మహాశాలాః, శాల అంటే వంటగది, మహాశాల అంటే పెద్ద వంటగది, మహాశాలాః అంటే పెద్ద వంటగది ఉన్నవాళ్ళు. పెద్ద వంటగది పెట్టి ఏం చేసుకుంటారండి వాళ్ళు? అన్నం వండుతారు, వంట చేస్తారు. అక్కడ ఏం చేస్తారు? చేసి అన్నదానం చేస్తారు. ఎందుకు అన్నదానం చేస్తారు? వాళ్ళు ఎక్కువ యజ్ఞాలు యాగాలు చేస్తారు. అంటే నియమనిష్టలతో శాస్త్రాన్ని ప్రకారం వాళ్ళు కర్మలు చేస్తూ ఉండేవారు అని అర్థం. అంటే చేస్తూ తింటూ ఉంటేనే వాళ్ళ పని. ఇంకేమన్నా ఉందంటే బాగా చదువుకునేవాళ్ళు. శ్రోత్రియాః మహాశ్రోత్రియాః, బాగా చదువుకున్నవాడు. కొంచెం అంతా ఇంత కాదు, విద్వాంసులు అందరూ కూడా విద్వాంసులే. ఈ విషయాన్ని తెలుసుకోని వాళ్ళు ఎవ్వరు లేరు మనలో అని చెప్తున్నాడు. ననోద్యస్య నహ, మన వంశంలో అని అర్థం. మన వంశంలో నహ కశ్చిత్ అశ్రుతం అమతం, ఇలా తెలియని వాళ్ళు, ఈ విషయాన్ని తెలుసుకోని వాళ్ళు ఎవరూ లేరు. నహ అద్య, ఈ రోజు వరకు కూడా మన వంశంలో, మన బంధువుల్లో, మన వాళ్ళల్లో అశ్రుతం అంటే శ్రవణం చెయ్యని వారు, ఈ విషయాన్ని గురించి శ్రవణం చెయ్యని వారు ఎవరూ లేరు ఇంతవరకు. నువ్వు ఒక్కడే కనపడుతున్నావు నాకు బడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోకుండా వచ్చావు, అందుకని నీకు నేను చెప్పాలి. ఇప్పుడు తెలుసుకోకపోతే నా పరువు పోతుంది. ఇలాంటి విషయం తెలుసుకొని వాళ్ళు ఎవరూ లేరు. అశ్రుతం న, వినని వారు లేరు. అంటే అందరూ విన్నవాళ్లే ఈ విషయాన్ని గురించి. అమతం, దీని గురించి మననం చేయని వాళ్ళు ఎవరూ లేరు. ఏ విషయం? మూడు భూతాలు వచ్చినాయి, మూడు భూతాల వల్ల అవే ఈ రూపాలుగా కనపడుతున్నాయి, ఈ రూపాలన్నీ నిజంగా లేవు, ఈ పేర్లన్నీ కూడా వాచారంభణం, ఇదే సత్యం, మూడు రూపాలే సత్యం అనే విషయాన్ని తెలుసుకునే వాళ్ళు, మననం చేయని వాళ్ళు ఎవరు లేరురా మన కులంలో. అందరూ తెలుసుకున్న వాళ్ళే. అమతం న, మననం చెయ్యని వాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా అవిజ్ఞాతం నహ, న మన వాళ్ళల్లో, మన యందు, నహ అంటే మన వాళ్ళల్లో, అవిజ్ఞాతం అంటే నిధిధ్యాసనం చెయ్యని వారు ఎవరూ లేరు. ఇప్పుడు నిధిధ్యాసనం ఏమిటని గురువు గారు చెప్తున్నా అర్థం కావడం లేదు ఈ కాలంలో. ఆ రోజుల్లో నిధిధ్యాసనం చెయ్యని వాళ్ళు ఎవరూ లేదు. ఇప్పుడు ఏమిటండి, అంతా టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, గొలుసులు, సొమ్ములు, ధనాలు, ఇవన్నీ వీటి మీదనే ఉంది మనస్సు. భౌతికమైనటువంటి భోగాల విషయాల మీదనే మనసు పోతుంటే ఆ విషయాన్ని ఆలోచించడానికి టైం లేదు. చదువుకోవడానికి, శాస్త్రానికి ధనాన్ని వెచ్చించి శాస్త్రాన్ని పుస్తకం కొనుక్కొని చదువుదాని ధ్యాస లేదు జనానికి. ఇంట్లో టీవీ ఉందా? కొత్తగా వచ్చిన టీవీ ఉందా? పాతదా మీ ఇంట్లో? ఇంకా కొత్తది కొనలేదా? కొత్త వాషింగ్ మిషనా, న్యూ వాషింగ్ మిషనా, ఓల్డ్ వాషింగ్ మిషనా? టీవీ, వాషింగ్ మిషన్లు, ఈ సోఫా సెట్లు ఇవే చూసుకుంటున్నారు. కానీ మనం ఏం చదువుకున్నా, మన ఇంట్లో ఏం పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మనలో ఉన్నదా లేదా, మన మెదడులో అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు కదా. ఎంతవరకు భౌతికంగా మనుషులు ఆలోచిస్తుంటారో వాళ్ళ మేధస్సు చాలా లైట్గా ఉంటుంది, వాళ్ళకి పెద్ద జ్ఞానం ఉండదు. అందుకని ఆ రోజుల్లో మహానుభావులు
ఎటువంటి భోగాల మీదకి మనస్సు వెళ్ళేది కాదు. ఎందుకంటే టైం ఉండేది కాదు వాళ్ళకి. ఇవన్నీ ఆలోచించడానికి టైం ఎక్కడుంది? ఈ విషయాల గురించి చదువుతూ ఉంటే టైం సరిపోతూ ఉన్నది. ఒకటికి 4 పుస్తకాలు 5 పుస్తకాలు శాస్త్రాన్ని వల్లె వేస్తూ ఉంటే, శాస్త్రం చదువుతూ ఉంటే ఇది ఉందా అది ఉందా ఇది లేదా అది లేని ఆలోచన వస్తుందా? అసలు ఆకలైంది ఏదో తింటారు, శరీరం కోసం ఆచ్ఛాదన కోసం వస్త్రాన్ని కట్టుకుంటారు, ఏదో ఉండడానికి ఎండ వాన పడకుండా నీ నీడ ఉంటే చాలు. అంతేగాని వాళ్ళు ఏ కంఫర్ట్స్ గురించి ఆలోచించలేదు. దానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాను నేను? సింపుల్ లివింగ్, హై థింకింగ్. మనది హై లివింగ్, సింపుల్ థింకింగ్, నో థింకింగ్. నో థింకింగ్ అదే తెలియదు మనకు. అసలు నో థింకింగ్లో ఉన్నామన్న సంగతే తెలియదు. ఆ హై లివింగ్లో అనుకుంటా మనకన్నీ తెలుసు అనుకుంటున్నాం. క్షణం క్షణంలో మనిషి అవన్నీ కూడా పోతూ ఉన్నాయి. వచ్చేవన్నీ కూడా క్షణభంగురం. అవి జ్ఞానం అది క్షణం కాదు, శాశ్వతం ఆత్మజ్ఞానం. అందుకని ఏ పుణ్యాత్మలో వస్తారు ఆత్మజ్ఞానానికి? అందరూ రాలేరు, చాలా తక్కువ. వైరాగ్యం కావాలి మనిషికి, వాటన్నిటి మీద వైరాగ్యం రావాలి, దీని మీద ధ్యాస పెరగాలి. అందుకని ముండకోపనిషత్తులో ఏం చూశాను లాస్ట్లో? అన్యా వాచో విముంచత. అనవసరమైన మాటలు మాట్లాడకు, అనవసరమైన శాస్త్రాలు చదవవాకు. చదవవలసిందేదో చదువు, మాట్లాడవలసిందేదో మాట్లాడు, వినవలసినదేదో విను, అంతే. సరే, కనుక ఏతద్ అశ్రుతం అవిజ్ఞాతం నః ఉదాహరిష్యతి ఏభ్యః విదాం చక్రుః. ఈ విధంగా మన కులంలో ఉన్నారు అని చెప్పి ఉద్దాలకుడు చెప్తున్నాడు. ఉదాహరిష్యతి, ఈ విషయాన్ని గురించి చెప్పని వాడు లేరు. న అస్తి ఇది ఆహ ఆహుహుస్మ. ఇటువంటి విషయాల గురించి తెలియని వాడు ఎవరు లేరు, తెలియకుండా ఉన్నవాడు లేడు. డబుల్ నెగిటివ్లో పెట్టారు. ఈ విషయాలు తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తి లేడు మన కుటుంబంలో. అంటే అందరూ తెలిసి ఉన్నవాళ్లే, కనుక నువ్వు కూడా తెలుసుకోవాలి. ఆహుహు అంటే అందరూ ఈ విషయాన్ని చెప్పిన వాళ్లే, కానీ చెప్పని వాళ్ళు ఎవరు లేరా అంటున్నారు. అయితే ఏమిటంటారు నాన్నగారు అన్నాడు. విను, చెప్తాను ఇంకా ఈ విషయం అంటున్నారు. యది రోహితమివా భూదితి తేజసస్తద్రూపం యద్విదాం చక్రుః యద్ శుక్లమివా భూదితి అపాం రూపమితి తద్విదాం చక్రుః యద్ కృష్ణమివా భూతితి అన్నస్య రూపమితి తద్విదాం చక్రుః. మొదటి లైన్లో ఒక లెటర్ యద్ రోహితం మువాన్ ఉన్నది, మివాన్ రాసుకోండి. ఇవ రోహితం ఇవ, రోహితమివా, మూ కాదు. ఏదైతే ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఏదైతే నీకు చెప్తున్నానో శ్వేతకేతు, ఇది మన వాళ్ళందరూ తెలిసి ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఈ విషయం, లేకపోతే నాకెట్లా తెలుస్తుంది? నేను వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను, అది నీకు ఈరోజు నేను చెప్తున్నాను. ఏదైతే వాళ్ళు చూశారో క్రిందటి మంత్రాలే మళ్ళీ తిరిగి చెప్తున్నారన్నమాట. అలా చెప్పేవాళ్ళని రోహితం ఇవ అభూతితి, ఏదైతే ఎరుపు రంగుగా ఉండి మారినదో తేజస్సస్తద్రూపం అని తెలుసుకున్నారు. దాని రూపం తేజస్సు, ఆ బ్రహ్మ చైతన్యమే అని తెలుసుకున్నారు. అది రోహితం ఎరుపు రూపం ఏదైతే ఉందో తద్విదాం చక్రుః, వాళ్ళు తెలుసుకున్నారు. ఏది శుక్లం, ఏదైతే తెల్లదనం ఉన్నదో తెలుపు రంగు ఉన్నదో అది కూడా ఏదైతే తెలుపు రంగు అపాం రూపమితి అని తెలుసుకున్నారు. తెలుపు రంగునే నీరుగా తెలుసుకున్నారు, ఎరుపు రంగునే అగ్నిగా తెలుసుకున్నారు, తెలుపు రంగునే నీరుగా తెలుసుకున్నారు. తద్విదాం చక్రుః యద్ కృష్ణమివాం అభూతితి, ఏదైతే నలుపుగా అయినదో అదే భూమిగా తెలుసుకున్నారు అన్నారు. కృష్ణమివా భూతిది అన్నస్య,
ఆ అన్నమే నలుపుగా కనపడుతున్నది, అగ్ని ఎరుపుగా కనపడుతున్నది, నీరే తెల్లగా కనపడుతుందని చెప్పి వాళ్ళు తెలుసుకొనే ఉన్నారు. విదాం చక్రు, వాళ్ళందరికీ తెలుసు. తద్విదాం చక్రు. తర్వాత ఇక్కడ కూడా ఇంకొక 7వ మంత్రంలో కూడా ఒక అక్షరం చేర్చుకోవాలి. యద్వద్ విజ్ఞాత, యద్వద్ విజ్ఞాత, యద్వ విజ్ఞాత చదువుతాం. యద్వ విజ్ఞాతమివాభూతితి ఏతాసామేవ దేవతానాం సమాసయితి తద్విదాం చక్రుః యథా ఖలును సౌమ్య ఇమాస్త్రిస్రో దేవతాః పురుషం ప్రాప్య త్రివృదేకైకా భవతి తన్మే విజానీహితి. యత్ వు అజ్ఞాతం ఇవ అభూత్. తెలియనిది కూడా ఏదైతే ఉన్నదో, తెలుసుకున్నవన్నీ ఇవన్నీ చెప్పారు. ఒకవేళ ఇంకా తెలియనిది కూడా ఏదైనా ఉంటే అది కూడా ఇదే. చూడండి, అన్నీ తెలియవు కదా మనిషికి. ఇక్కడ నలుపు రంగు చూశాను, ఇక్కడ తెలుపు రంగు చూశాను, ఇక్కడ ఎరుపు రంగు చూశాను, ఈ మూడు కలిపితే ఇదే అగ్ని, ఇదే ఆదిత్య, ఇదే చంద్రుడు, అగ్ని, సూర్య, ఇవన్నీ కూడా ఏం లేదు, మూడు భూతాలే ఈ విధంగా కనపడుతున్నాయని తెలుసుకున్నారు. అయితే కొన్ని మనకు తెలియనివి కూడా ఉండొచ్చు కదా, ఎక్కడైనా కనపడకుండా ఎక్కడెక్కడో ఉంటాయి కదా కొన్ని. ఆ లోకంలో ఈ లోకంలో ఎక్కడెక్కడ దూరంగా ఏ దేశాల్లో ఎక్కడో ఉండొచ్చు. అవిజ్ఞాతం, తెలియబడనివి తెలియనివి కూడా అవి కూడా ఇవే అయి ఉండాలి. దానికి ఉదాహరణ నేను చెప్పాను. అన్నమంతా ఉడికిందంటే అన్ని మెతుకులు పట్టుకుంటారా? అన్నమంతా ఉడికిందా లేదా? ఈ రోజులు అన్ని కుక్కర్లో పెట్టేసామండి. కుక్కర్లో పెట్టే వాళ్ళకి ఇవి తెలియదు. వెనకటి రోజుల్లో అన్నం వండితే అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక్క మెతుకు పెట్టుకుంటే అన్నం అంతా ఉడికిందని తెలుస్తున్నదా లేదా? చూశారు ఎప్పుడన్నా వాళ్ళు అన్నం తీసి తీయడం? నేను చూశాను. మనమే చేసేవాళ్ళం లేదా, గంటలోంచి తీసి అందులో పెడితే చేయి కాలుతుంది. అందుకని గంటలోంచి ఊది మరి అది పట్టుకుంటాం, ఇది చూస్తాం మెత్తగా అయిందా లేదా అని. కూర ముక్కలు కూడా ఉడికిందా లేదని చెప్పి అన్నీ పట్టుకోం కదా. అదేవిధంగా అగ్నిని చూశారు, 3 రూపాయలు తప్ప ఏం కాదు అని చెప్పారు. సూర్యుడిని చూశారు, ఈ సూర్యుడు కూడా 3 భూతాలే కదా, అందులోంచి అవి తీసేస్తే సూర్యుడే లేడు. చంద్రుడు అంతే, విద్యుత్తు అంతే. ఇవన్నీ మన వాళ్ళకి తెలుసురా. అప్పుడే చెప్పారు వాళ్ళు. తెలిసినవన్నీ ఇవే, ఇంకేమైనా తెలియకపోయినా ఉన్నా కూడా అవే అయి ఉండాలి. అదే విషయం ఇక్కడ. అవిజ్ఞాతం అపి, తెలియకపోయినవి ఏమైనా చూడనివి తెలియకపోయినవి ఉన్నప్పటికి కూడా అవి కూడా ఇవే 3 భూతాలవే అయి ఉండాలి. ఏతాసాం ఏవ దేవతానాం సమాసః ఇది. ఈ 3 దేవతల యొక్క సమాహారం. సమాస అంటే సమూహం. అగ్ని 3 అంటే ఏమిటి? ఇక్కడ ఏతేసాం అంటే ఇక్కడ 3 రూపాలు, ఎరుపు, నలుపు, తెలుపు. ఎరుపు, నలుపు, తెలుపు అంటే ఎక్కడెక్కడ ఎరుపు, నలుపు, తెలుపు ఉంటే అక్కడక్కడ అగ్ని, జలం, పృథ్వీ. అగ్ని, జలం, పృథ్వీ పేరు పెట్టాం. 3 రంగులకే ఈ పేర్లు పెట్టాం. దేవతానాం, అగ్నిదేవత. ఎవరు అగ్నిదేవత? 3 రంగులకే అగ్నిదేవత అని పేరు. జలదేవత, 3 రంగులకే జలదేవత అని పేరు. పృథ్వీ దేవత, భూదేవత, 3 రంగులకే పేరు. సమాసః ఇది దేవత సమాస. తద్విదాం చక్రుః, ఇది తెలుసుకున్నారు మన వాళ్ళు. చక్రుః యథా ఖలును సౌమ్య. ఏ సౌమ్య, నిద్రపోకు, వింటున్నావా అని పిల్లవాడిని పిలుస్తున్నాడు. అంటే ప్రశాంతంగా వింటున్నాడు తండ్రి చెప్తూ ఉంటే. అంతకంటే బెస్ట్ టీచర్ ఎవరు దొరుకుతారో చూడండి. రిలయబుల్ టీచర్ తండ్రి. స్వార్థం ఉండదు కదా, ఏమీ ఆశించకుండా చెప్తున్నాడు. ఏ సౌమ్య, త్రిస్రో దేవతాః, ఈ 3 దేవతలు ఉన్నారు చూసారా, ఈ 3 రంగులే ఈ దేవతలు. త్రిస్రో దేవతాః పురుషం ప్రాప్య త్రివృత్ ఏకైకాం భవతి.
ఏ విధంగా వీళ్ళు మనుష్య శరీరాలను ప్రవేశిస్తారో చెప్తాను విను. ఈ మన శరీరంలో ఇప్పుడు అగ్ని, జలం, పృథివీ ఉన్నాయని ఎట్లా తెలుసుకోవాలంటే 3 రంగులు అంతే. అవి చెప్తాను విను మనిషి శరీరంలో. ఇప్పుడు అధ్యాత్మ, ఇంతవరకు అది దైవికం అయిపోయింది. అగ్నిదేవత, వరుణ దేవత, ఆదిత్య దేవత, చంద్రదేవత, విద్యుత్ దేవత, పృథ్వీ దేవత, ఇవన్నీ కూడా 3 రంగుల సమాహారం. అది దైవికం లెవెల్లో అయిపోయింది. మరి అధ్యాత్మ అంతటా వాళ్లే కదా. అందుకని శరీరం పోయిన తర్వాత ఆ భౌతిక శరీరం అంటారు చూసారా, భౌతిక శరీరం, భౌతిక కాయం అంటారు. ఇంకా భౌతిక కాయం తీసుకుపోలేదండి, భౌతిక కాయం తీసుకుపోలేదు. ఇప్పుడు భౌతిక కాయం అనం, ఎందుకంటే ఇష్టం ఉండదు బతికున్నప్పుడు అనడానికి, అంటే కొడతాం. భౌతిక కాయం అంటావా నన్ను, ఇంత అందంగా మెరిసిపోతూ ఉంటే నేను ప్రాణం పోగానే భౌతిక కాయం ఇంకా తీసుకుపోలేదండి అంటుంటారు. ఈ భౌతిక కాయం అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఖండం 5వ ఖండం చదువుతాం. ఈ మన శరీరంలో ఈ 3 భూతాలు ఎట్లా ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలంటే ఈ విధంగా. ఇప్పుడు అధ్యాత్మానికి వచ్చాం. అది దైవికం అయిపోయింది, అది భూతం అయిపోయినాయి. 3 భూతాలు వచ్చినాయి ఫస్ట్, తర్వాత అది దైవం దేవతల రూపంలో, తర్వాత అధ్యాత్మం మనుష్య శరీరంలో. 198వ పేజీ. అన్నమసితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠః ధాతుః తత్పురీషం భవతి యో మధ్యమః స్తన్మాంసం యోనిష్ఠస్తన్మనః ఆపః పీతాస్త్రేధా విధీయంతే తాసాం యః స్థవిష్ఠః ధాతుః స్తన్మూత్రం భవతి యో మధ్యమః స్తల్లోహితం యోనిష్ఠః స ప్రాణః తేజోసితం త్రేధా విధీయతే తస్య యః స్థవిష్ఠః ధాతుః అస్థి భవతి యో మధ్యమః సః మజ్జా యోనిష్ఠః సా వాక్. ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మన గురించి చెప్తున్నారు కదా. మనం తీసుకునే ఆహారం, అన్నం 3 భాగాలుగా మన శరీరంలోకి వెళుతుంది. అన్నం అంటే పృథివీ, అది స్థూల భాగం, సూక్ష్మ భాగం, మధ్యమ భాగం. గ్రాస్ పోర్షన్, సట్లెస్ట్ పోర్షన్, సటిల్ పోర్షన్ అంటారు. 3 భాగాలు చేస్తాం. మనం తినే అన్నం స్థూల భాగం, మధ్యమ భాగం, సూక్ష్మ భాగం అన్నం. అదేవిధంగా మనం తాగే నీరు స్థూల భాగం, మధ్యమ భాగం, సూక్ష్మ భాగం. అదేవిధంగా మనం తీసుకునేటటువంటి అగ్ని ఎలా తీసుకుంటాం, నెయ్యి, నూనె ద్వారా. అది స్థూల భాగం, మధ్యమ భాగం, సూక్ష్మ భాగం. ఎక్కడండి స్థూల, సూక్ష్మ, మధ్యమ అంటే ఇక్కడే. ఎక్కడ అని చెప్తున్నారు చూడండి. అన్నం అసితం, తిన్నటువంటి అన్నం, భోజనం. అసితం అన్నం అంటే భోజనం చేసినటువంటిది. త్రేధా విధీయతే, 3 విధాలుగా విభజింపబడినది. త్రేధా 3 విధాలుగా విభజింపబడినది. విధీయతే తస్య యః స్థవిష్ఠః ధాతుః. స్థవిష్ఠః అంటే స్థూలం, స్థూలమైనటువంటి భాగం ఉందో ధాతువు, ఆ భాగం పురీషం భవతి, అది మలంగా బయటికి వస్తుంది. పురీషం అంటే మలం. ఉదయాన్నే మనం మల విసర్జన చేస్తాం కదా, మన తిన్న ఆహారమే మలంగా వస్తుంది. అంతా రాదు, స్థూల భాగం మాత్రం మలంగా వస్తుంది. పురీషం అంటే మలం.
యో మధ్యమ, ఆ తిన్నటువంటి భాగం స్థూలం పోంగా మధ్యమ భాగం ఉంది, అది ఏమవుతుందట, మాంసంగా మారుతుందట. మన శరీరంలో మాంసం ఉందా లేదా? అది అన్నం యొక్క మధ్యమ భాగం, మనం తీసుకునే ఆహారం యొక్క మధ్య భాగం. తన్మాంసం. యో అనిష్ట, ఏదైతే సూక్ష్మంగా ఉందో అతి సూక్ష్మంగా, తన్మనః, సూక్ష్మ భాగం మనస్సుకి వెళుతుంది, మనస్సుగా మారుతుంది. అది మీ మనస్సు ఏమిటి? మీరు తిన్నటువంటి సూక్ష్మ అన్నం, సూక్ష్మ భాగం అయినటువంటి అన్నం. అందుకనే మీరు తినేటటువంటి ఆహారం మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. అర్థమైందా ఇప్పుడు? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మంత్రం. డాక్టర్లు చెప్పే భోజనాలన్నీ కూడా శరీర స్థూలానికే, మధ్యమ భాగానికే, కానీ మనస్సుకి వెళ్ళే దాని గురించి వాళ్ళు మాట్లాడరు, శాస్త్రం మాట్లాడుతుంది. మీరు తినే అన్నం మీ మనస్సుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏ ఆహారం తింటారో, ఉప్పు, పులుపు, కారం, ఎల్లిపాయ, ఉల్లిపాయ, అన్ని మాంసాలు తింటున్నారు కదా అందరు, అందులో భాగం మనస్సుకు కూడా పోతుంది. అర్థమైందా? ఎందుకు సాత్విక ఆహారం అంటున్నాను అర్థమైందా ఇప్పుడు? ఉప్పు కారాలు లేకుండా సత్వాహారం, సాత్విక ఆహారం ఎందుకు తినాలంటే మీ మనస్సు ఇలా ఉండటానికి కారణం మీరు తినే ఆహారం. మన మనస్సు సాత్వికంగా ఉంటే ఏంటంటే సాత్విక ఆహారం అన్నమాట. అర్థమైందా? సూక్ష్మ భాగం. తర్వాత ఆపహ పీతాస్త్రయధ, తాగినటువంటి నీరు కూడా 3 భాగాలుగా వెళుతుంది. అందులో తాసాం స్థమిష్ట, స్థూలమైనటువంటి నీరు, అది మూత్రం, మూత్రంగా వెళుతుంది. మూత్రం అంటే తెలుసు కదా. భవతి యో మధ్యమ, ఆ మధ్యమ భాగం తల్లోహితం, రక్తంగా మారుతుంది. మీరు తాగే నీరు మధ్యమ భాగం రక్తంగా మారుతుంది. అందుకని రక్తం కూడా పలచగా నీడలాగే ఉంటుంది, పారుతూ ఉంటుంది. తర్వాత యో అనిష్ట, ఏదైతే సూక్ష్మ భాగం ఉన్నదో అది ప్రాణ. మనం తాగే నీరు, అందుకని నీళ్లు తాగుతాం. నీళ్లు తాగి ఎండిపోతే ప్రాణం పోయింది, ప్రాణం మంచి నీళ్ళు అన్నా ఇవ్వంటాం. చూసారా? ఎందుకంటే ప్రాణానికి సూక్ష్మ నీరు, ప్రాణం కనెక్షన్. స్థూలమైనటువంటిది బయటికి పోతుంది, పొద్దున్నే పోతుంది. పొద్దున్న ఒకసారి ఏంటో 2 సార్లు, 3 10 సార్లు పోతాం. తాగే కొద్దీ బయటికి పోతూ ఉంటాం. కానీ అందులో సూక్ష్మమైనది శక్తిని ఇస్తుంది. చూసారా? నీళ్లు తాగంగానే ఎనర్జీ వస్తున్నదా లేదా? మంచినీళ్ళు తాగంగానే ఎనర్జీ ఎందుకండి రావడం? కనెక్షన్. ప్రాణానికి నీరులో సూక్ష్మ పదార్థానికి కనెక్షన్ ఉంది. అదేవిధంగా అగ్ని, మనం తినే నెయ్యి, నూనె, ఆయిల్ అంతా కూడా అగ్నితత్వం. అదేం చేస్తుందట? తేజ అసితం, అంటే అగ్ని తింటామా? తినలేంగా. నూనె, నెయ్యి అన్నీ కూడా అగ్నితత్వం. అవి తీసుకుంటే 3 విధాలుగా స్థూలమైనటువంటిది ఎముకలుగా మారుతుంది. అందుకని జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి అంటారు. చూసారా? అర్థమైందా ఇప్పుడు? బాగా అర్థమైందండి అన్నారు. మధ్యమ పోర్షన్ ఉంది చూసారా? మజ్జ, ఈ ఎముకలకి ఈ మాంసానికి మధ్యలో మజ్జ అంటారు, బోన్ మ్యారో అంటారు. ఎముకల మధ్యలో వాటిని స్మూత్గా, ఎముకకు మధ్యలో స్మూత్గా ఉండడానికి, అది కరిగిపోతే ఎముకలు జాయింట్ కర్రని శబ్దం చేస్తాయి. అందుకని ఆ మధ్య ఉండడానికి కారణం ఏమిటంటే మనం తినే ఆయిల్ యొక్క మధ్యమ పోర్షన్ అందులో అన్నమాట ఉంటుంది, అది పనిచేస్తుంది. తర్వాత ఏదైతే సూక్ష్మం ఉన్నదో దానివల్ల మనకు వాక్కు వస్తుంది. అందుకే ఈ బ్రాహ్మణులు మంత్రాలు చదివే వాళ్ళందరూ కూడా, వేద పఠనం చేసేవాళ్ళు ఎక్కువ నెయ్యి తీసుకుంటారు. ఎందుకంటే వాక్కు బాగా రావాలంటే శక్తి ఆ నెయ్యి వాడాలి. దానికి నెయ్యికి అది అగ్నితత్వం. బాగా శక్తి రావాలంటే, వాక్కు రావాలంటే, మీరు కూడా వేస్తుంటారు కదా, స్వామిని మీరు చాలా మాట్లాడతారు కాస్త వేసుకోండి అంటుంటారు కదా. ఎక్కడ చెప్పారు ఇవనంటే చాందోగ్యంలో చెప్పారు. అర్థమైందా? ఇది అధ్యాత్మంలో. ఇప్పుడు 3 భూతాలు ఉన్నాయా లేదా? ఎక్కడ ఏ రూపంలో ఉన్నాయి? ఎముక రూపంలో ఉన్నాయి, మాంస రూపంలో ఉన్నాయి, మూత్ర రూపం, బయటికి పోయేవి కొన్ని, లోపల ఉండేవి కొన్ని, మనసు వరకు పోయేవి కొన్ని, ప్రాణంలో వాక్కు రూపంలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి 3 భూతాలు అని అడుగుతారా? చెప్పండి. ఇప్పుడు అది నీరుగా కనపడక్కర్లేదు, అది మారిన రూపం. తర్వాత చూస్తాం మిగతా. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.